లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగలబడిపోతుంది. ఆ సమయంలో నేను మా అమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది. ఇల్లంతా తడిసిపోయింది, బట్టలన్నీ తడిసిపోయినాయి, మంచాలు తడిసిపోయినాయి, దుప్పట్లు తడిసిపోయినాయి. అదే చలిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం. అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన. అది చాలామందికి దక్కింది. త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కబోతుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసేవాడిని. ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లు కనిపించేవి. ఆంధ్రప్రదేశ్ వచ్చాం అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క. అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో 39,891 మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు. ఈ మెజార్టీ రాబోయే 2024లో అది 89 కాదు 90,000 అవ్వాలి. ఆ 90,000 మీరు తీసుకొస్తారని మీ మీద నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా అదే కానీ జరిగితే జీవితంలో అన్న కొవ్వూరు ప్రజల్ని మర్చిపోడు, గుండెల్లో పెట్టుకుంటాడు. తప్పకుండా ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బండి, వెనకాల ఒక పోలీస్ బండి. అంటే దాని అర్థం ఏంటి? మినిస్టర్ అన్నని మినిస్టర్గా మనం చూడాలి. తప్పకుండా అంత అద్భుతమైన మెజార్టీ మీరు ఇస్తే మనమే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రసన్న నీకు ఇస్తున్నా తీసుకెళ్ళవయ్యా అంటారు. డెఫినెట్గా మీరందరూ మంచి మెజార్టీతో రాబోయే 2024లో ఒక అద్భుతమైన మెజార్టీ గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ, అలాగే మీరందరూ చెప్పాల్సింది నాతో పాటు ఏంటంటే జగనన్న వన్స్ మోర్ అనాలి. ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. 2024 జగనన్న వన్స్ మోర్. 2024 జగనన్న వన్స్ మోర్. జై జగన్, జై జగన్.